పట్టుకునే లోపే నా నుంచి తప్పించుకున్నాడు. నేను వాణ్ణి ఆపలేకపోయానండి. కానీ కానీ పల్లవి వాణ్ణి ఆపి వాడి మొహం చూసిందండి. ఇప్పటి వరకు వాడి పోలికల్ని చూచాయిగా చెప్పడమే గాని నిజంగా వాడు ఎలా ఉంటాడో ఎవ్వరికీ తెలీదమ్మా. ఇప్పుడు పల్లవి చూసిందన్నావు కాబట్టి ఖచ్చితంగా వాడు దొరుకుతాడమ్మా. ఒరే అది నీ ఫ్రెండ్ ఎస్ఐ ఉన్నాడు కదా, అతనికి ఫోన్ చేసి చెప్పరా. అలాగే నాన్న. హలో, గుండమ్మ, వాడు బయలుదేరి వస్తున్నాడు. మమ్మీ, ఏమైంది అసలు? ఆ బాలరాజు గడికి డబ్బులిచ్చి గుండమ్మ కూతురు ఎవరో తెలుసుకోవాలని వెళ్ళాను కదా, అక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు ఆ బాలరాజుని పల్లవి చూసేసింది. ఎస్ఐకి పోలికలు క్లియర్ గా చెప్తే వాడు దొరికిపోతాడు కదా మమ్మీ. ఏమండి ఏమండి వీడే వీడేనండి లేరా? వీడేనండి వీడే మన పాపని కిడ్నాప్ చేసింది వీడే. చెప్పరా చెప్పు, నా పాప ఎక్కడ, ఎందుకు కిడ్నాప్ చేసావు? చెప్పు చెప్పరా చెప్పు 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 చెప్పరా చెప్పు చెప్పు. నా పాప ఎక్కడుందో చెప్పరా చెప్పు చెప్పు. మేడం 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 నాకేం తెలీదు, నేనే పాపం తీసుకెళ్లేదు మేడం. రేయ్, అబద్ధం ఆడుతున్నావా? పురిట్లోనే హాస్పిటల్లో నా కూతుర్ని కిడ్నాప్ చేసి 20 సంవత్సరాలు తప్పించుకొని తిరిగి ఇప్పుడు తెలియదంటావా? నా కూతురు ఎక్కడుందో నాకు తెలియాలి, లేదంటే నా చేతుల్లో చావాలి. చావా! చెప్పరా, చెప్పు. చెప్పలేదంటే నువ్వు నా చేతుల్లో చంపేస్తాను. చెప్పరా, చెప్పు. నా కూతురు ఎక్కడుంది? నా కూతురు ఎక్కడుందో చెప్పు, లేకపోతే నిన్ను చంపేస్తాను. చెప్పరా. చెప్పరా. చచ్చిపోని నాన్న, చచ్చిపోని. వీడిని చంపి నేను జైలుకైనా వెళ్తాను, కానీ శివడ నా కూతురు ఎవరో వీడి చెప్పి తీరాలి. చెప్పరా, చెప్పు. రే చెప్పు, ఎందుకు చేసావి పని? ఎవరు చేయమన్నారు? చెప్పరా చెప్పు. అయ్యో లేరు, లే చెప్పరా చెప్పు. మేడం చెప్తాను మేడం, చెప్తాను. కొట్టొద్దు మేడం, కొట్టొద్దు మేడం, చచ్చిపోతాను మేడం, చెప్తాను. చెప్పు చెప్పరా.
ఆ రోజు పాపనెత్తికెళ్ళింది నేనే. కానీ కిడ్నాప్ చేయమంది మాత్రం ఈ వైష్ణవి మేడమే. ఆ రౌడీ వెధవ దొరికేసినట్టు ఆ ఎస్ఐ మనింటికి తీసుకొస్తే గుండమ్మ కూతుర్ని కిడ్నాప్ చేయించింది నేనే అని, తర్వాత ఇంట్లో వాళ్ళందరూ మెడ పట్టుకుని నన్ను బయటకు గెంటేసినట్టు. కలగన్నావా? కల కాదే, నిజంగానే భయపడిపోయే పరిస్థితి వచ్చింది. ఆ ఎస్ఐ బాలరాజు గండి పట్టుకుని ఇంటికి తీసుకొస్తే నా పేరు చెప్పేస్తే నీ పేరు బయట పెడతాడని ఎందుకు అనుకోవాలి? అడిగినప్పుడల్లా మనం డబ్బులు ఇస్తున్నాం కాబట్టి వాడే కావాలని చేశాడని చెప్పి అబద్ధం చెప్పొచ్చు కదే. కానీ పోలీసుల కోటింగ్కి వాడు తట్టుకోలేక నిజం చెప్పేస్తే అనవసరంగా జరగనివన్నీ జరిగాయని ఊహించుకొని నువ్వు టెన్షన్ పడుకో. వాడు దొరకాలి, వాడిని ఇంటికి తీసుకురావాలి, వాడు నీ పేరు చెప్పాలి. అప్పుడు కదా నిజంగా ఆ పరిస్థితే వస్తే ఏం చేయాలో, ఎలా మేనేజ్ చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. యూ డోంట్ వరీ. పోలీస్ వాళ్ళు మనింటికి వస్తున్నట్టున్నారు. మమ్మీ, నువ్వు అనవసరంగా కంగారు పడుకో. అలాంటిదేమీ జరగదు. లోపలికి వెళ్దాం పదా. రా.